హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 39వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చూద్దాం. ఆ కాలమందు బబులోను రాజును కుమారుడినైన హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, చూడండి ఇక్కడ ఆ కాలమందు, ఏ కాలం అది? హిజ్కియా రాజు పరిపాలన చేసేటువంటి ఆ కాలమందు బబులోను రాజుకు తెలిసింది హిజ్కియా వ్యాధిగ్రస్తుడైపోయినట్టు. పక్క రాజ్యాలన్నిటికీ కూడా తెలిసింది. ఇప్పుడు నాకు కరోనా వచ్చింది, నా భార్యానికి కరోనా వచ్చింది. ఇప్పుడు అందరికీ తెలిసిందా? సంఘాలన్నిటికీ తెలియలేదా? అన్ని సంఘాలకి తెలిసిపోయింది. ఆయన కూడా చచ్చిపోయాడంట, ఆమె కూడా చచ్చిపోయిందంట. ఏది వచ్చినా ఆ రాజ్యములో ముఖ్యులైనటువంటి వారికి ఏది సంభవించినా అందరికీ అది ఏమవుద్ది? స్ప్రెడ్ అయిపోద్ది, అందరికీ తెలిసిపోద్ది. కాబట్టి ఇప్పుడు హిజ్కియా రాజుకి ఆ మరణకరమైన వ్యాధి నుండి స్వస్థత పడెను, దేవుడు అతన్ని బాగు చేసెను అనేటువంటి వర్తమానం ఎవరికి వినబడిందంట? బబులోను రాజు కనబడింది. బబులోను రాజు కనబడితే ఆయన ఏం చేస్తున్నాడు? కొన్ని పత్రికలు రాశాడయ్యా, మీరు మీ దేవుని దయ వల్ల మీరు బాగయ్యారు, మాకు చాలా సంతోషం, మీరు బాగుపడినందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం అని కొన్ని లెటర్లు రాసి, వాటితో పాటు ఇంకేమి ఇచ్చాడంట? తన కొన్ని కానుకలు ఇచ్చి పంపించాడంట. దూతలను ఆయన యొద్దకు, పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా. పత్రికను అంటే ఆయన రాసినటువంటి పత్రికను. చూడండి, మనం ఒకప్పుడు సిక్కై హాస్పిటల్లో ఉంటాం. ఆసుపత్రి నుంచి ఇంటికి రాగానే ముఖ్యులైనటువంటి వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు? పరామర్శిస్తారు. అవునా కదా? అమ్మ ఎట్టా ఉన్నావు, ఏంటి, బాగున్నావా, ఎలా జరిగింది, అయ్యో నువ్వు మేము వద్దాం అనుకున్నాం రాలేకపోయాం, పెట్టాలనుకున్నాం పెట్టలేకపోయాం కదా, ఇవన్నీ వస్తాయి. అలాగే ఇక్కడ ఈయన బాగుపడిన తర్వాత హిజ్కియా దూతలో ఆయన దగ్గరికి వచ్చి, దూతలు వచ్చి ఆ మాట విని వారిని లోపలికి రప్పించి, హిజ్కియా దూతలు వచ్చి చెప్పారు, అయ్యా పలానోళ్ళు వచ్చారు అని. వాళ్ళని లోపలికి రమ్మన్నాడు. రప్పించి ఏం చేశాడంట? తన ఇంటనేమి రాజ్యమందేమి తగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక, దేనిని మరుగు చేయక తన పదార్థముల కొట్టును, వెండి బంగారములను, గంధక వర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాల. ఇక్కడ ఆపండి. ఏమన్నాడు? ఆయుధశాల. మనకి రష్యా నుండో లేదా పాకిస్తాన్ నుండో ఎవరైనా ప్రధానులైనటువంటి వారు వచ్చారనుకోండి, అక్కడ ప్రధానమంత్రులు వచ్చారనుకోండి, మన ప్రధానమంత్రి మా దగ్గర పలానా చోట అణుబాంబు ఉందని చూపిస్తాడా? మా దగ్గర ఈ నిధులు ఉన్నాయని చూపిస్తాడా? చూపిడు. ఎందుకు చూపిడు? చూపిస్తే కొట్టేస్తాడు. కాబట్టి ఇవి చాలా రహస్యముగా ఉంచుతారు. మన దేశంలో ఉన్నటువంటి మిలిటరీ దళం లేకపోతే సరిహద్దులో ఉన్నటువంటి వారు పక్క దేశానికి ఏమండి మన ఫలానా చోట మేము బాంబులు తయారు చేస్తున్నాం, మన సీక్రెట్ వాళ్ళకి తెలియజేస్తే అది గవర్నమెంట్ తెలియగానే ఏం చేస్తాయి? వారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయటమో లేకపోతే తీసుకెళ్ళి చంపేయడమో జరుగుద్ది.
ఏమా తులసమ్మ గారు, అలా జరుగుద్ది. కాబట్టి ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు, ఇజికియా భార్యని లోపలికి తీసుకుని పోయి దేనిని మరుగు చేయగ తన రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగ చేయగ తన పదార్థములు గల కొట్లను, తన పదార్థములు నిల్వ చేసే కొట్లను, వెండి బంగారములను, గంధక వర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను. ఆయనకేంటంట నొప్పా అమ్మా? చాలామంది మన ఇంటికి కూడా చుట్టాలు వస్తే మనకేం పొంగుంది చెప్పండి? ఒళ్ళు పొంగుద్ది. ఒళ్ళు పొంగి ఏమంటారు, నీ దగ్గర ఉంది 10 రూపాయలు అయితే 5 రూపాయల మాటలు చెబుతావు. వాళ్ళకి ఏం చెబుతారు, నీ దగ్గర ఉంది 2 రూపాయలే లేకపోతే 10 రూపాయలు. ఏం చెబుతారు మీరు? 100 రూపాయల మాటలు చెబుతారు. మా అబ్బాయి ఏమనుకున్నారు మీరు, కలెక్టర్ అమ్మ మొగుడు అంటాడు. వీడి నెత్తి మీద 5 పైసలు పెడితే ఖరీదు చేయడు. మమ్మ ఏమనుకున్నారు, ఆ టెక్కు ఈ టెక్కు ఆ టెక్కు అన్ని బోల్తా కొట్టింది. అంటే ఉన్నదాన్ని మించి మన తాగతనికి మించి మనం చెప్పుకునేటువంటి అలవాట్లు. మాకు బోడోలో ఎంత ఉందనుకున్నా, ఏముంది బోడోలో, మునిగి సచ్చి మొత్తం పోయింది. అవునా? పోయిన సంవత్సరం మాకు బోడోలో ఎంత ఉందనుకున్నారు, పెరట్లో ఎంత ఉందనుకున్నారు, నిబంధన ఏముంది? దేవుడు ఉఫ్ అంటే మొత్తం ఖాళీ. కానీ నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడితేలే, దేవుని వాక్యం మీకు అర్థమయ్యే రీతిలో మనవులు చెబుతున్నాను. చూడండి, మనకి మించిన దానికంటే నాకు ఎంత ఉందనుకున్నారు, అంత ఉందండి, ఇంత ఉందండి, అబ్బో ఆ కోతలు సొరకాయ కోతలు అన్నీ ఆ రాత్రి తెల్లవారులు కోసేస్తూనే ఉంటారు. వీళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోను, వాళ్ళ గురించి సన్నాసి రాసుకుంటే ఏమి రాలద్దంట చెప్పండి మీరే? అది రాలద్దా రాత్రి అంతా? కంటికి నిద్ర ఉండదు, ఒంటికి సుఖం ఉండదు. ఏంటి ఘనతలు చెప్పుకోవడం. ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే అక్కడ తనకున్న దానిలో ప్రతి భాగాన్ని తిప్పి చూపిస్తున్నాడు. ఏమో నేను చుట్టమా, బంధువా? పక్క రాజ్యం మన పాకిస్తాన్ మనకేంటి, శత్రు. మరి బబులోన్ దేశం అంటే వీళ్ళకేంటి, శత్రు. నీ ఇంటికి దొంగోడు వచ్చాడు, నీ ఇంటికి దొంగోడు వస్తే, అయ్యా ఇగో తాళాలు నేను తీసుకెళ్ళి ఇదిగో ఇక్కడ పెడతాను, జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఈ ఎర్రలోనేం బంగారం ఉంటుంది, ఎర్రలో వెండి ఉంటుంది, ఈ ఎర్రలో డబ్బులు ఉంటాయని చెబుతారా? ఏమ్మా సావిత్రి చెబుతారా? చెప్పరు. కానీ ఈయన అలాగూ చెప్పాడనమాట. అక్కడ తీసుకెళ్ళిపోయి అన్నీ ఎలా అలా 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 అని చెప్పి అన్నీ చూపించాడంట. అన్నిటికన్నా అసలు ఏది చూపించకూడదు చెప్పండి? ఆయుధశాల అసలు చూపించుకో. దాన్ని కూడా చూపించేశాడు. మనవాడికి ఏమీ లేదు. ఒక రకంగా సొల్లోడు అంటా. నేను ఏమంటాను? సొల్లోళ్ళే కదా ఎక్కువ మాట్లాడేది. సొల్లు అంటే ఏంటి తమిళ్లో చెప్పు. చూడండి వీళ్ళ పరిస్థితి ఎలాగుందంటే, ఏమా అన్ని జీవించు ఆయుధశాలను తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించను. చక్కటి భోజనం పెట్టాడు, చూపించాడు, పంపించాడు. దేవుని సేవకుని ఇప్పుడు పంపిస్తున్నాడు దేవుడు అక్కడికి. దానియేలు గారు కూడా మారు మనసు పొందినటువంటి ఒక వ్యక్తి కనుక ఎవరైనా వారి ఇంటికి వెళితే పంచలో ఒక మంచమో వేసో లేకపోతే ఒక కుర్చీ వేసి అక్కడ కూర్చోబెడతామే కానీ వారి ఇంటి లోపల ఉండటానికి వీలు లేదు. వాళ్ళు ఎంత బంధువులైనా మనం వాడి నడి ఇంటిలో కుర్చీ వేసి కూర్చుని నోట్లో సిగరెట్ పెట్టుకుని, ఎవరైనా ఉన్నారేమో ఆ పేరు కలదు, అమ్మా భారతమ్మ లేరని భారతమ్మ అంటున్నా, లేకపోతే నీ పేరు చెప్పామండి.
అమ్మా భారతమ్మ అగ్గి పెట్టేస్తావా? ఓ అయ్యగారు ఇస్తానండి అని అగ్గిపెట్టి తీసుకెళ్తే వాడు ఇలా తాగి ఎవడ మొహాన అగ్గిపెట్టించిన వాళ్ళ మొహాన వస్తాడు. అబ్బా ఎంత దౌర్భాగ్యస్థితి. మారు మనసు లేనటువంటి వ్యక్తికి నీ రూట్ మొత్తం చెప్పకూడదు. ఒకటి, మారు మనసు లేనటువంటి వ్యక్తికి నీ లోపల నువ్వు పండుకునే మంచం మీద పండుకోబెట్టకూడదు. ఏమ్మా, అది మల్లేశ్వరమ్మ గారికి తెలుసు. బాధపడి ఏడ్చి మళ్ళీ నాకు ఫోన్ చేస్తే మళ్ళీ నేను వెళ్ళి ఈమెకి కాదు ఈమె మంచానికి కూడా ప్రార్థన చేసి రావాలి. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఆ అన్నిటినీ చూపించినప్పుడు దేవుని యొక్క సేవకుని అక్కడ పంపిస్తే పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజు అయిన హిజ్కియా ఎదుకు వచ్చి, ఆ మనుష్యుడు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అడగగా హిజ్కియా బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. ఎక్కడి నుంచి మా శత్రువు అతను, మిత్రుడు కాదు నీకు. ఏమ్మా, ఈ శత్రువు నీ విగ్రహారాధికుడు లేకపోతే నీ బంధు అన్యుడు, వాడికి అన్నీ చెప్పేస్తావు. మేము ఎలాగే ఎంత అవసరమా నీకు, నాకు ఎంత ఉంది, నాకు ఎంత ఉంది చెబితే వాడేమంటాడు, నాకు కొంచెం ఇవ్వు అని నీకు మోటేసి నీకు బెజ్జం వేస్తాడు, అయిపోద్ది. అందుకనే జాగ్రత్తగా ఉండాలని చెప్పేది. హిజ్కియా ఏం చేశాడు, దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. అప్పుడు అడుగుతున్నాడు, నీ ఇంట వారు ఏమేమి చూచిరని అతడు అడుగగా హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. ఏం చేస్తున్నాడు, నేను దేన్ని మరుగు చేయలేదు, అన్నీ చూపించేశానండి. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు, ఇల్లు బాగా కట్టుకున్నారు ఇంకో నీట్గా, వీళ్ళు ఇల్లంతా చూపించి చివరికి ఒక చోటకి తీసుకెళ్తారు. ఏంటి చెప్పండి, మీరు అంతా కట్టుకోలేదు కాబట్టి మీరు చెప్పలేరు. ఒక్కళ్ళని చెప్తే చాలా ఆశీర్వాదం మీకు. అన్నీ చూపించి చివరికి ఒక చోట తీసుకెళ్తారు. ఏంటది, బీరువా. అది ఏడ తీసుకెళ్తాడు, ఎటొచ్చడి బాత్రూమ్ డోర్ చేసి ఇదిగోనండి మా చూడండి. అన్నీ చూపించి టాయిలెట్ కూడా చూపిస్తాడు వాడికి. చూడండి, కాబట్టి ఇక్కడ ఈ రాజు అంటున్నాడు, నేను నా ఇంటిలో ఉన్నదేమి బయటదేమి దేనిని మరుగు చేయక, పదార్థములలో దేన్ని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చి, అంటే ఇప్పుడు గర్వంతో యెషయా చెబుతున్నాడా, దేవుడిచ్చిన మాట చెబుతున్నాడా? ఆలోచన చేయండి. దేవుని వాక్కు చెబుతున్నాడు. దేవుని వాక్కు యెషయాకు వచ్చింది. యెషయా వెళ్ళి ఇప్పుడు బిడ్డలకు చెబుతున్నాడు, ఆ రాజుకు చెబుతున్నాడు, అబ్బాయి యెహోవా సెలవిచ్చిన మాట, అంటే నా సొంత మాట కాదు ఇది, దేవుడు మాట ఇచ్చిన మాట వినుమో బా అని ఏం చెబుతున్నాడు, రాబో దినములలో ఏమీయూ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులో సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరెత్తిపోతారంట, ఎవరెత్తిపోతారు? శత్రువు. నువ్వు మరుగు చేయకపోతే శత్రువు వచ్చి ఏం చేస్తాడో తెలుసా, నిన్ను దోచుకుని పోతాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకొని పోవుదురు. అంటే ఏంటి,
నపుంసకులుగా చేసి నీకు పుట్టిన సంతానమును ఆ దేశమునకు తీసుకుని పోయి నపుంసకులుగా చేయదు పట్టుకొని పోదురు అని చెప్తున్నాడు. అందుకు ఈజికియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. ఇప్పుడు మీకు ఎలాగనిపిస్తుంది? ఇది మీకు ఎలాగనిపిస్తుంది? ఈయన సరే 38కి వెళ్దాం. పోనీ 38వ అధ్యాయానికి వెళితే ఏమన్నాడు చూద్దాం. 38:1 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగ ప్రవక్తయు ఆమోజు కుమారుడైనటువంటి యెషయా అతని యుద్ధకు వచ్చి, ఆ యెషయా ఈ యెషయా రెండు ఒకటేనా? ఒకటే, ఒకే సేవకుడు. బట్టిపురంలోని సేవకుడే రేపల్లో ఉన్నాడు. సేవకుడు ఒకటే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు సేవకుడు? నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడనగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా. మరి ఇక్కడేమొచ్చింది రోగం? నువ్వు బతుకు సస్తావంటేనేమో ఏడ్చాడు, నీ బిడ్డలు సస్తారంటేనేమో ఏమన్నాడు? మేలే. దానికి దీనికి డిఫరెన్స్ చూడండి, ఎంత డిఫరెన్స్. అసలు నాకు చాలా వేదన కలుగుద్ది. అసలు అప్పుడే ఈ రోగం వచ్చినప్పుడే చచ్చిపోవాలి అతను. మనము కూడా సరైనటువంటి మెట్టేసుకోకపోతే ముందు చచ్చిపోవడం మేలు మనకి. తర్వాత ఎప్పుడో వచ్చాకన్నా 15 సంవత్సరాలు వచ్చాకన్నా ఇప్పుడు చదవటం మేలు. ఎందుకు? నువ్వు సరైనటువంటి మెట్టు లేకపోతే, నీ జీవితంలో దిద్దుబాటు లేకపోతే, నువ్వు బిడ్డల కొరకు బ్రతకపోతే, నీ బిడ్డల క్షేమం చూడకపోతే అప్పుడు వచ్చాకన్నా ఇప్పుడు చదవటం మేలు. వాస్తవం చెప్తున్నాను నేను. హిజ్కియా, నువ్వు చచ్చిపోతావు, నువ్వు మరణమవుతున్నావు అన్నప్పుడు ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి పశ్చాత్తాపపడి ఏడుస్తూ, అయ్యో ప్రభువా అని ఏడుస్తూ 15 సంవత్సరములు ఆయుష్ తెప్పించుకున్నాడే కానీ ఈ 15 సంవత్సరాల్లో తన కుటుంబానికి నాశనం తెచ్చుకున్నాడు. తన కుటుంబానికి చెడు తెచ్చుకున్నాడు. తన కుటుంబానికి వేదన తెచ్చుకున్నాడు. తన కుటుంబానికి శాపాన్ని తెచ్చుకున్నాడు. చూడండి, బిడ్డల కొరకు పశ్చాత్తాపడాల్సినటువంటి ఈ హిజ్కియా ఏమంటున్నాడు? మేలే, ఇది జరగటం మేలే. ఏమా, అయ్యో నా బిడ్డలు ఇలాగైపోతారా? బిడ్డల కొరకు ప్రేమ ఉందా? బిడ్డల కొరకు ప్రేమ ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? అయ్యో నేను బుద్ధిహీనుడినైతేనే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణకరమైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించునై పౌలు కేక పెట్టినట్టుగా కేక పెట్టేవాడు. ఇక్కడ లేదు కేక. నేను చెప్పేటప్పుడేమో వాక్యానికి ముందు ఇక్కడ ఒక అరగంట చూసుకుంటా, ఏది చెప్పాలి అదో టెన్షన్. చెప్పేటప్పుడు వాగలేక అదో టెన్షన్. విన్న తర్వాత మార్కులు వేయటం మీకు కదా. పైన ఫ్యాను చక్కగా కూర్చోబెడితే పాస్టర్ గారు ఇవాళ మార్కులు వేస్తారనమాట. మీరే చెప్పేవాడికి తెలుస్తుంది బాధ, అవునా? నిద్రపోయే వాళ్ళకి ఏం తెలుస్తుంది బాధ? ఏమా, మీరేదో బాగుపడాలి ఒక మాటనే నేను 4 సార్లు గుచ్చి చెబుతా. ఎందుకు? ఆ వాక్యం నేను గిచ్చుద్దని. కానీ నీ నిద్రపోయే వాళ్ళకి ఏం గిచ్చుద్ది వాక్యం? చెప్పుకో కదా. చూడండి, ఇక్కడ ఏం ఏడుస్తున్నాడు? ఏమా, అయ్యో నేను బ్రతకాలయ్యా ఏడుస్తూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. ఎక్కడ అంటున్నాడు? ఏమంటున్నాడు? నా దినములలో జరగకుండా
ఏమన్నాడు అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. ఏమ్మా, నీ బిడ్డలు పాడైపోతారని చెబుతుంటే పశ్చాత్తాపడాల్సినటువంటి హిజ్కియా తనకొచ్చేటప్పటికేమో ఏడుస్తున్నాడు, గొక్కబట్టి ఏడుస్తున్నాడు. తన బిడ్డలకు వచ్చేటప్పుడేమో ఏమన్నాడు, మేలే కదా, పోనీ మేలే కదా, మేలది. ఇంకేమంటున్నాడు, నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగా కానీ యెషయాతో అనెను. చూడండి, పశ్చాత్తాపము లేని దౌర్భాగ్యుడైపోయాడు. బిడ్డల కొరకు ప్రేమ లేని దౌర్భాగ్యుడైపోయాడు. ఏమ్మా, మనం బ్రతికేది దేని కొరకు? నీ బిడ్డల కొరకు. నువ్వు బ్రతికేది దేని కొరకు? నీ బిడ్డలు మన సంతానము కొరకు నువ్వు బ్రతకాలి. చిన్న పొరపాటు చేయాలంటే నాకు వేదన ఏంటో తెలుసా? నా బిడ్డల మీదకి దోషం వెళ్ళిపోద్ది, నా మనవరాళ్ళు నా మనవళ్ళ మీదకి దోషం వెళ్ళిపోద్ది. అమ్మో, బిడ్డల కొరకు నువ్వు బ్రతకాలి. యేసు ప్రభు వారు ఎవరి కొరకు చచ్చిపోయాడు? ఎవరి కొరకు? బిడ్డల కొరకు. బిడ్డల కొరకు. వారు ఆ రోజు గుండెలు బాదుకుని ఏడుస్తుంటున్నాడు. ఏమంటున్నాడు? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు ఏడవకండి. ఎవరి కొరకు ఏడవమన్నాడు? నీ కొరకును నీ బిడ్డల కొరకును ఏడవమన్నాడు. ఈయన ఎవరి కొరకు ఏడుస్తున్నాడు? తన కొరకే ఏడుస్తున్నాడు, తన బిడ్డల కొరకు ఏడవటం లేదు. నీ బిడ్డల కొరకు వేదన పడాలి, నీ బిడ్డల కొరకు నువ్వు పశ్చాత్తాపడాలి, నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు విడవాలి, నీ బిడ్డల కొరకు నువ్వు రోదన చెయ్యాలి. అలాగూ చేసే మనసు నీకున్నదా? ఇక్కడ హిజ్కియా ఎలాగైపోయాడో చూడండి. 2 రాజుల గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనం చూద్దాం, దయచేసి సహాయం చేయండి. 2 రాజుల గ్రంథము. మరియు అతడు యెహోవా మందిరపు నిధిలో ధన నిధిలోనున్న పదార్థములను, రాజఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములను యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తొనకలుగా చేయించి ఎత్తుకొని. ఎవరు ఎత్తుపోయారు? ఎవరు ఎత్తుపోయింది? బబులోను రాజు. అక్కడ చెప్పిన మాట ఇక్కడ నెరవేర్పు జరిగింది. చూడండి, అక్కడ చెప్పిన మాట ఇక్కడ నెరవేర్పు జరిగింది. 16వ వచనం మనం చూస్తే అక్కడ కూడా ఏమంటాడో చూడండి. 7,000 మంది పరాక్రమశాలులను, 1000 మంది కంసాలి వారిని, కమ్మరి వారిని, యుద్ధమందు తేరిన శక్తివంతులైన వారిని అందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చను. అది తీసుకుపోయాడు. ఎన్ని 4 హిజ్కియా తర్వాత 4వ తరములో వారి యొక్క మనవ సంతానానికి చెందినటువంటి వారిని తీసుకుపోయారు బబులోని దేశానికి. బబులోని దేశమునకు 25వ అధ్యాయం చూడండి. 2 రాజుల 25:8 మనం చూస్తే అక్కడ కూడా ఒక ఆయన ఉంటున్నాడు. 25:8. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 9వ సంవత్సరమునందు 5వ నెల 7వ దినమున బబులోను రాజు సేవకుడునగు యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరులను, యెరూషలేమునందు ఇండ్లన్నిటిని, గొప్పవారి ఇండ్లన్నిటిని అగ్ని చేత కాల్చివేసిరి. దేవునికి లోపడతావా ప్రియ తల్లి? నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు గార్చే తల్లిగా ఉన్నావా? కన్నీరు గార్చే ఒక తండ్రిగా ఉన్నావని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడమ్మా. ఇస్కారియోతు యూదా కూడా ఏమా ముందుగానే ప్రభు చెప్పారు, నాతో పాటు ఈ ముక్క ముంచువాడే నన్ను అప్పగించువాడు. నేనా ప్రభా అంటే నువ్వు అన్నట్లు నువ్వేరా బాబు నన్ను అప్పగించేదన్నప్పుడు ఎంత కుమిలిపోయి ఆ బల్ల దగ్గర పశ్చాత్తాపడిపోయి ఆ ప్రభు పాదములు పట్టుకుంటే ఎలాగుండేది? ఇస్కారియోతు యూదా ఒక తోమాలాగా మంచి భక్తుడయ్యేవాడు.
యేసు ప్రభు వారి 12 మంది శిష్యుల్లో 11 మంది మంచిగా ప్రాణాలు అర్పించేశారు. ఏమా, నీ కొరకు ప్రభు నీ కొరకు ఎంత త్యాగం చేశాడో తెలుసా? నువ్వు నాతో పాటు ఈ మొక్క ముంచుకున్నవాడే నేనా ప్రభు అంటే నువ్వు అన్నట్లు అన్నప్పుడు అక్కడే కుప్పకూలిపోయి ఏడ్చి, అయా బుద్ధిహీనుణ్ణి, నీతో సహవాసం చేశాను, నీ శిష్యుడిగా ఉన్నాను, కానీ నేను బుద్ధిహీనుడినైపోయానయ్యా అని ఇరిగిపోయి నలిగిపోయి పశ్చాత్తాపపడితే ఈయనొక పేతురులాగా, ఆంధ్రేలాగా, పిలుపులాగా, తోమలాగా వాడిపడి ఉండేవాడు. తన చీటి తానే చించుకుని పారిపోవాల్సిన పరిస్థితి కలిగింది. 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభువుని అమ్మేసినటువంటి 30 వెండి నాణ్యాలు ఏమైనా అనుభవించగలిగాడా? ఈ వెండిని తీసుకుని గెహాజీ దానితో ఏమైనా బాగుపడ్డాడా? సదాకాలము కుష్టితో నిండిపోయాడు. ఈయనేమో ఇమ్మీడియట్లుగా అవి తీసుకెళ్ళి శాస్త్రులు పరిశీలికి, అయ్యా ఆ నీతిమంతుని నేను మీకు అప్పగించాను, దౌర్భాగ్యుడిని, నన్ను క్షమించి ఈ మీ 30 వెండి నాణాలు తీసుకోమంటే, మాకు సంబంధం లేదు, పోరా బాబు పనికి మాలినోడా, నిన్ను అడ్డం పెట్టుకున్నావురా. సాతాను కూడా రేపు మాట్లాడేది అదే. నిన్ను పట్టించుకొని తన ఏజెంట్గా వాడుకొని, తను ఇబ్బంది నిన్ను వాడుకొని ఏం చేస్తాడు తెలుసా? అరే పనికి మనలోడా, నీ ద్వారా నా కార్యం అయిపోయింది, పోరా అంటాడు. మన మందిరాన్ని ఆపినట్టుంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. అరే బాబు, నువ్వు ఎంత ఫ్రెండ్లీగా ఉంటావు, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు, ఎలాగ చేశారు, ఎందుకు చేశారంటే ఏమనండి, ఆమె రమ్మంది, నేను వెళ్ళానండి అన్నాడు. నేను అన్నాను, నాతో కాదురా బాబు నువ్వు యాజ్యం ఆడేది, ఎవరితో? దేవునితో, డైరెక్ట్గా దేవునితో ఆడుతున్నావు. కానీ పటాపటా లేచిపోతారా బాబు, మీరు పోతే పోయారు, మీ బిడ్డలు ఎక్కడ పోతారో అని చాలా బాధపడుతున్నాను నేను. మీ బిడ్డలు ఎక్కడ బాధపడతారో, ఇదే యెహోవా మాట, దేవుడు సజీవుడు, ఆయనతో మీరు యాజ్యం ఆడుతున్నారు, మీ పరిస్థితులు ఏమవుతాయో చూసుకోండి ఒక్కసారి అని చెప్పి వచ్చేసాను. ఎవరితో యాజ్యం ఆడుతున్నావు? 30 వెండి నాణ్యాలు తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తే వాళ్ళు మాకు వద్దన్నారు. దేవుని మందిరంలో ఆ 30 వెండి నాణ్యాలు గిరాటి కొట్టి పోయి ఉరి పోసుకుని మెడ విరిగి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి ప్రాణము విడిచెను. ఎవరండి? 3.5 సంవత్సరాలు తరిపిది చెందినటువంటి మంచి దైవ సేవకుడిగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఇస్కరియోతు యోధ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి తోమ చెన్నై వచ్చి నీ కొరకు నా కొరకు మరణించి చరిత్ర సృష్టించాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ గెహాజీ కూడా ఏమైపోయేవాడు? మంచి ఎలీషాలాగా అయిపోయేవాడు. ఈ తోమా కూడా ఏమైపోయేవాడు? ఇస్కరియోతు యోధ కూడా దేవుని యొక్క సన్నిధిలో మంచి భక్తుడిగా, శిష్యుడిగా మారాల్సినటువంటి వాడు ఏమైపోయాడు? పారవేసి ఆ ముందుగానే పశ్చాత్తాపడితే, ఆ ముందుగానే వేడిస్తే, ఆ ముందుగానే రోదం చేస్తే, ఆ ముందుగానే అంగలారిస్తే, ఆ ముందుగానే పశ్చాత్తాపడితే అతని లైఫ్ అంతా బాగుండేది, అతని లైఫ్ అంతా దీవించబడేది. హిజ్కియా కూడా తన జీవితంలో నువ్వు మరణిస్తామన్నప్పుడు పశ్చాత్తాపడ్డాడే కానీ, అయ్యో నీ బిడ్డలు నపుంసకులుగా మారిపోతారు, నీ వెండి బంగారములు పరాయి రాజు తీసుకుని పోతాడు, నీ రాజ్యమంతా పట్టబడుతుందంటే ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మేలే కదా నువ్వు ఆ స్థితిలో ఉన్నావేమో. ఇదే నాన్న, నువ్వు ఆ స్థితిలో ఉన్నావేమో. ప్రియ తల్లి, ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతున్నావా? యెషయా చెబుతున్నాడు, విన్నాడా? తగ్గించుకున్నాడా? లోబడ్డాడా? నీకు దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరగా 25వ వచనం మనం చూస్తే, హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం దయచేసి చివరగా సహాయం చేయండి. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనండి, వారు
భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనలేకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు. మనము తప్పించుకున్నట మరి నిశ్చయమా? నిశ్చయము కదా అమ్మా. విసర్జించు. మనము తప్పించుకొనక పోవుట అన్నాడు. తప్పించుకొనక పోవుట, తప్పించుకొని పోలేం. దేవుని యొక్క వాక్యం నీకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం నీకు దిద్దుబాటు వచ్చినప్పుడు, దేవుని వాక్యం నీకు ఏమని నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు పశ్చాత్తాపడి ఏడవాలి, పశ్చాత్తాపడాలి. ఇంకా మూర్ఖత్వంతో ఉంటున్నావేమో, ఇంకా నీవు గర్వంతో ఉంటున్నావేమో. ప్రియ తల్లి, దేవుని సంధిలో పశ్చాత్తాపడు. ఆశీర్వాదాలన్నీ నా యేసయ్య మాట విని ఆశీర్వాదములన్నీ ఒక చోటుకు వచ్చి కూడి మన ప్రభు దీవించాడు కాబట్టి మనం వెళ్ళాలి అని వాటంతటిగా అయ్యే వస్తాయి. నువ్వు వాటి వెంబడి పరిగెత్త అవసరం లేదు. ఇది నాన్న మరణము మనుషులంటే పరిగెత్తుతుంది, కానీ మనిషి మరణం వెంట పరిగెత్తి ఎలాగ ఉంటుంది? ఈ రెండు టాలీ చెప్పగలరా కుమార్? మరణము మన వెంబడించి పరిగెత్తుకుంటూ వస్తుంది. మనం మరణం దగ్గర పరిగెత్తడం అంటే ఏంటి? మరణం మన వెంబడి పడటం అంటే ఏంటి చెప్పాలి? సైలెంట్. చెప్పాలి. మరణమేమో నా వెంబడి పడితే నేను పరిగెత్తున్నా దానికి అందకుండా. ఇప్పుడు మరణానికి నేను ఎదురు పరిగెత్తున్నా, దీనికి దానికి తేలా ఏంటి చెప్పాలి? చెప్పగలరా? మాకేం తెలుసులేండి, త్వరగా వదిలిపెడితే వెళ్ళిపోయి తిరగ తీసేస్తాం ఇంటికాడ కదా. నేను ఒక వ్యక్తితో చెప్పాను, జాగ్రత్త, నీవు ప్రార్థనకి వచ్చినప్పుడు నేను చస్తాను అన్నావంటే నీ జీవితంలో నిజంగానే చచ్చిపోతావు. నీ సమాధి నేను చేసేస్తాను, అయిపోద్ది. నీ జీవితంలో మాట రాకూడదు. ఇవాళ అదే సమాజ కార్యక్రమం, ఇప్పుడు వెళ్ళాలి. నేను చెప్పాను ఆమెకి, జాగ్రత్త జాగ్రత్త, నువ్వు అలాగ అనకూడదు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు ఇలాగైతే, జాగ్రత్త జాగ్రత్త అని ఎన్నిసార్లు జాగ్రత్త చెప్పినా ఏమంటుంది? ఎప్పటి నుంచో సంవత్సరం బట్టి ప్లానింగ్, చచ్చిపోవాలి. ఏమా 200 రూపాయలు తీసుకొచ్చి 100 రూపాయలు భాస్కర్ చేతిలో, 100 రూపాయలు నా చేతిలో పెట్టి చచ్చిపోవాలని చివరి 100 కాగితాలు అవి పెట్టేసింది. నిన్న గురువారం కాక అంతమంది గురువారం చెరొక 100 పెట్టేసింది. ఈయన వద్దంటే అది కూడా నేను తీసుకొని జేబులో పెట్టుకున్నాను. ఏంటి? ఎలికిలి ముందు తెచ్చుకొని కలిపేసుకుని పాలలో కలిపేసుకుని తాగేసి నేను చనిపోతాను, నేను వండకూడదు. ఓ పేడ వదిలిపోతావు. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్, దేవుడు నీకు ఇచ్చినటువంటి మరణం వెంబడబడుతుంటే అనేకులు పరిగెత్తుంటే ఇవి ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? సూసైడ్ చేసుకోవడం మరణానికి ఎదురెళ్ళటం. మరణానికి పరిగెత్తడమేమో, మరణానికి దొరకకుండా ప్రభు సన్నిధిలో పరిగెత్తాను. నేను చూస్తే చాలామంది చస్తే పో. ఎవరో అన్నారు నాకు ఫోన్ చేసి, ఎవరిని చచ్చిపోతానంటుందండి మీ అని నాకు చెప్పాడు ఒక ఆయన. ఎవరో చెబితే ఎప్పుడో నిన్నే మొత్తానికి నేను అన్నాను, త్వరగా చచ్చిపోమ్మను, వాళ్ళ ఆయనకి ఇంకా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానని చెప్పాను. వాస్తవం, నువ్వు పోతే పీడ వదిలిపోతావు, ఇంకొకళ్ళు వస్తారు ఆ డ్రామా సీన్లోకి. ఏమనుకున్నావు? నేను చస్తా. ఎందుకు నీకు సావడం? బుద్ధి జ్ఞానం లేదు. నేను చస్తాననే మాటని నోటెంబడి వచ్చిందంటే దెయ్యము నిన్ను పట్టుకుని ఏ మాత్రం కూడా వదిలిపెట్టకుండా నిన్ను చంపే వరకు రాత్రి పగలు నీ కొరకే వెయిటింగ్ చేస్తూ ఉంటాడు దెయ్యం. దెయ్యానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు ప్రియ తల్లి. శోధనలో, కష్టంలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో నీ రన్నింగ్ ప్రభులో, ప్రభుని యేసులో నీ రన్నింగ్ నా రన్నింగ్ ఉండాలి. చావైనా బ్రతికైనా ప్రభు కొరకు నువ్వు జీవించాలి. ప్రభు కొరకు 4 ఆత్మలు సంపాదించాలి. ప్రభు కొరకు 4 ఆత్మలను రక్షించే వ్యక్తిగా ఉండాలి.
నీ తుది శ్వాస విడిచేటప్పుడు కూడా ఒక వ్యక్తిని రక్షించే వ్యక్తిగా ఉండాలి. చివరికి ఆయన రక్తమంతా నీరంతా కారిపోయి వడిగిలిపోయి చివరి టైంలో కూడా సిలువలో రెండో దొంగని రక్షించినటువంటి యేసు పోలిక నీలో నాలో ఉందా? ప్రియ తల్లి, ఆలోచన చేయి. కూసేపుడికి చనిపోతాననగా ఆ రక్తమంతా కారిపోయింది, నీరంతా వెళ్ళిపోయింది. అలాంటి టైంలో కూడా సిలువలో రెండో దొంగని రక్షించిన మన ప్రభువులాగా మన ముందును గాక. ప్రార్థన చేయి. పశ్చాత్తాపడి నేను బ్రతకాలయ్యా, కొన్ని ఆత్మలు రక్షించాలి ప్రభా, నేను బ్రతకాలయ్యా, నేను బ్రతకాలయ్యా. చేయి, ప్రార్థన చేయి.